మదర్స్ డే సందర్భంగా అవిరా ఫెర్టిలిటీ హాస్పిటల్లో మే 12 నుండి 31 వరకు ఉచిత సంతాన శిబిరం. కన్నడ బుల్లితెర నటి పవిత్ర జయరాం అకాల మరణంతో సినీ ఇండస్ట్రీ తోటి నటీనటులను, సహోద్యోగులను, అలాగే అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. తెలుగులో త్రినేని తిలోత్తమ పాత్రతో తెలుగువారికి దగ్గరైన పవిత్ర జయరాం మరణం అటు అభిమానులను, ఇటు సినీ ప్రముఖులను కలిచివేస్తోంది. అయితే పవిత్ర జయరాం చనిపోయింది అన్న వార్త వెలుగులోకి రావడానికి కొన్ని గంటల ముందు సోషల్ మీడియాలో పవిత్ర జయరాం, చంద్రకాంత్ చివరి ఇన్స్టా పోస్ట్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భర్త చంద్రకాంత్ తో కలిసి ఆమె చేసిన చివరి రీల్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోపై మీరు ఒక లుక్ వేయండి. కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య ప్రాంతానికి చెందిన పవిత్ర పెద్దగా చదువుకోలేదు. కానీ జీవితంలో సొంతంగా తనకంటూ గుర్తింపు ఉండాలని ఆశించేదే. ఈ క్రమంలోనే మాండ్య నుంచి బెంగళూరు వచ్చి ఉద్యోగ ప్రయత్నాలు చేసింది. ఆమె పెద్దగా చదువుకోకపోయినప్పటికీ చిన్న చిన్న ఉద్యోగాలు చేసింది. ఈ సమయంలోనే పవిత్ర స్నేహితురాలు ఒకరు ఆమెను ఇండస్ట్రీ వైపు ప్రోత్సహించింది. ఇక పవిత్రకు కూడా నటనపై ఆసక్తి ఎక్కువగా ఉండటంతో ఇండస్ట్రీ వైపు ఎక్కువగా మొగ్గు చూపింది. ఈ క్రమంలోనే పవిత్ర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేరింది. ఆ తర్వాత బుల్లితెర మీద కనిపించాలని ఆశపడింది. ఆ దిశగా ప్రయత్నాలు చేసింది. అయితే ఆమె అందంతో పాటు మంచి చలాకీతనం, కళ్లతోనే హావభావాలు పలికించి ఆమె ఎక్స్ప్రెషన్స్ బాగా ఆకట్టుకోవడంతో తొలిసారి జోకలి అనే కన్నడ సీరియల్లో ఆమెకు అవకాశం లభించింది. ఆ తర్వాత పలు సీరియల్స్ లో అవకాశాలు అందిపుచ్చుకుని మంచి గుర్తింపు తెచ్చుకుంది. రోబో ఫ్యామిలీ, జోకలి, నీలి, రాధారామన్ వంటి కొన్ని సీరియల్స్ లో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇక తెలుగులో ముందుగా నిన్నే పెళ్లాడతా సీరియల్లో నటించిన పవిత్ర జయరాం ఆ తర్వాత త్రినేని సీరియల్తో తెలుగులో ఆమె కెరీర్ మలుపు తిరిగిందని చెప్పాలి. త్రినేని సీరియల్లో విలన్ పాత్రలో నటించి తన కళ్లతోనే ఎన్నో క్రూరమైన హావభావాలు పలికిస్తూ ప్రేక్షకుల మదిలో చెరగని స్థానం సంపాదించుకున్నారు. తిలోత్తమగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యారు. ఇలా బుల్లితెర మీద వరుస సీరియల్స్ చేస్తూ ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్గా యాక్టివ్గా ఉంటూ మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. ఇక వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు పవిత్ర. తనకు చాలా చిన్న వయసులోనే వివాహమైందట. వివాహం జరిగే నాటికి ఆమె వయసు కేవలం 16 సంవత్సరాలే. వైవాహిక జీవితం సాఫీగా సాగకపోవడంతో భర్తతో నిత్యం గొడవలవుతూ ఉండేవి. ఇక ఇది భరించలేక విడాకులు తీసుకుందట. తనకిద్దరు సంతానం కాగా కొడుకుకు ఇప్పుడు 22 ఏళ్లు, కుమార్తెకు 19 ఏళ్లుగా ఉన్నాయి. వారి చిన్నతనంలోనే భర్త నుంచి విడిపోయిన పవిత్ర బిడ్డలను పెంచడం కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. సీరియల్స్లోకి వచ్చి తన కష్టాల నుంచి బయటపడినట్లు చెప్పింది. ఆ తర్వాత త్రినేని సీరియల్లో పవిత్రకు తమ్ముడిగా నటించిన చంద్రకాంత్ను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ కలిసి చాలానే సీరియల్స్లో కలిసి నటించారు. రియల్ లైఫ్లో భర్త అయిన చంద్రకాంత్ రియల్ లైఫ్లో మాత్రం తమ్ముడిగా చాలా కాలమే సందడి చేశారు. అలా ఎంతో సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర జయరాం షాక్ గురై హార్ట్అటాక్తో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆమె మరణం ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇకపోతే పవిత్ర చనిపోయింది అన్న వార్త వెలుగులోకి రావడంతో ఆమె ఇన్స్టాలో చేసిన చివరి పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. భర్తతో కలిసి ఆమె చేసిన ఓ రీల్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తెలుగులో త్రినేని సీరియల్లో తిలోత్తమ పాత్రలో నటిస్తూ ఎందరో అభిమానులను సంపాదించుకున్న పవిత్ర ఇలా అర్ధాంతరంగా కన్నుమూయడంతో ఆమె కుటుంబ సభ్యులతో పాటు అటు అభిమానులు, ఇటు సినీ ప్రముఖులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆమె పాత్రలో మరొకరిని ఊహించుకోలేము అంటూ లేడీ ఫ్యాన్స్ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.